శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహా సమాప్తమైన దంచు దేలిపి సమసితివి గదా ఆహా మహాత్మా హాస్యరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా ఆహా మహాత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు ప్రభువారు సిలువలో మాట్లాడిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, సమాప్తమైనది. ఈ ఒక్క మాట యేసయ్య 6వ మాటగా చెప్పారు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన దుఃఖపడుతూ లేదా నిట్టూర్పుతో బాధతో సమాప్తమైందని చెప్పాల, విజయోత్సాహంతో సమాప్తమైందని చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు అది సాధించినప్పుడు వచ్చే ఆ సంతోషము, తృప్తి ఎలాగైతే ఉంటుందో అలానే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి చెప్పిన మాట నెరవేర్చారు కనుక అందుకు దేవునికి విజయోత్సవమైన సంతోషంతో దాన్ని సమాప్తమైనదని చెప్తారు. యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయము 4వ వచనము, అంతే చాలు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఏ పని అయితే చెప్పారో ఆ పని మీద ఆయన ఫోకస్గా ఉన్నారు, ఆ పనే చేస్తూ వచ్చారు. దేవుడు ఏది కూడా వ్యతిరేకమైన మాట కానీ, వ్యతిరేకమైన పని కానీ, తండ్రికి వ్యతిరేకమైన ఆలోచన కానీ ఏది ఎక్కడా చేయలేదు. యేసయ్య నిన్ను నన్ను పాపం నుంచి రక్షించడానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రక్షణ రావాలి, ప్రతి ఒక్క మానవాళికి రక్షణ రావాలని ఆయన ఉద్దేశము, ఆయన చిత్తం. అది కనుక అదే ముఖ్య ఉద్దేశము దేవుంది. ఆయన మోసిన చెక్క శిలువ బరువు కన్నా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపం బరువే ఎక్కువ. మనం ఏదైనా ఎవరైనా ఒక మాట మనల్ని ఏదైనా అంటే దాని గురించి చాలా మనం అనకపోయినా వాళ్ళు అన్నా కూడా మనం దాని గురించి తీసుకొని చాలా బాధపడి చాలా దిగులు పడుతూ ఆ రోజంతా దాన్ని అట్లా వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ యేసయ్య ప్రపంచం అందరి పాపాలను ఆయన మీద వేసుకున్నారు. ఎంత ప్రేమమయుడైతే అలా చేయగలుగుతారు. ఒక చిన్న మాట అంటేనే మనం ఎంత బాధపడతాం, కానీ అందరివి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి మొత్తం పాపం ఆయన మీద వేసుకున్నారు. ఆయన మీద వేసుకొని సిలువ మోస్తూ చివరిలో ఆయన అనే మాట సమాప్తమైనది అని అంటారు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనము, ఈ వాక్యంలో 4 మాటలు ఉంటాయండి. గాయపరచబడెను, నలగగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను, దెబ్బలు పొందెను. అంటే ఇవన్నీ సంపూర్ణంగా చేశారు. ఏది కూడా సగం చేసి ఆపలేదు. కొంతమంది ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సగంలోనే ఆపేస్తారు, పూర్తి చేయలేరు. ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ దాన్ని పూర్తి చేయరు. కానీ యేసయ్య మాత్రం ఎట్లయితే మొదట ఎలా అయితే ప్రారంభించారో చివరి వరకు అలాగే కొనసాగి పూర్తి చేసి సంపూర్ణంగా చేశారు ఏది చేసిన ఆయన. ఎందుకంటే మన యేసయ్యతో పాటు నిత్యరాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు కలిసి ఉండాలి కాబట్టి ఆయన సంపూర్ణంగా అవన్నీ తీసుకుంటేనే మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. కాబట్టి ఆయన అలా చేశారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే అద్దం లాంటిది. ధర్మశాస్త్రం ఏంటంటే
పాపము, మన అతిక్రమము, మన శిక్షను చూపిస్తుంది, కానీ దాని నుంచి విడుదల అనేది రాదు. దాని నుంచి విడుదల పొందుకోవాలి అంటే యేసు రక్తం ఉంటేనే దాని నుంచి విడుదల పొందుకోగలుగుతాం. క్రీస్తు యేసు శిలువ ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. ఆయన మన కోసం మరణించారు గనుక మనము క్రీస్తులో జీవించుచున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పౌలు అంటారు ఈ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7లో కూడా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని చెప్తారు. అంటే తండ్రి ఏదైతే చెప్పారో యేసయ్య అదే చేశారు. యేసయ్య ఏదైతే చెప్పారో పౌలు కూడా అదే చేసి, పౌలు ఏమంటారంటే, నేను నడిచిన ప్రకారము క్రీస్తుని పోలి నేను నడిచాను, అటు ప్రకారమే నన్ను పోలి మీరు నడువుడి అని చెప్తారు. మరి మనం కూడా ఎలాగైతే యేసయ్య మనకి మాదిరిగా ఉన్నారో మనం కూడా అలాగే నడుస్తూ, మరి ఆయన సమాప్తమైనదని సిలువలో ఆయన ఏదైతే మన కోసం మరణించారో, ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు మన కోసమే కార్చారు. ఎందుకంటే మనం ఆయనతో పాటు రేపు యుగాలు ఆయనతో కలిసి ఉండాలని. ఆయన తీసుకొచ్చిన ఏది కూడా మనం వ్యర్థపరచకూడదు. ఏ మనిషి కూడా ఏ త్యాగము ఎవ్వరి కోసం చేయరు, కానీ ఆయన అంత త్యాగం చేశారు ఆయనతో పాటు ఉండాలని. ప్రతి ఒక్కరూ మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నారు, ఆయన ఏర్పాటు, ఆయన చిత్తము మన పట్ల ఏముంది అనేది మనం గ్రహించుకొని, నిజంగా ఆయన మన కోసం పెట్టిన దానిని వ్యర్థపరచకుండా, ఆ ప్రాణము, ఆ విలువని వ్యర్థపరచకుండా ఆయనతో ఇంకను వాక్యంలో ఎదుగుతూ, ఆయనతో సన్నిహిత సహవాసం పెంచుకొని, ఇంకా ఆయనతో ఏకమయ్యే విధంగా మనం వెళ్తూ ఉంటే ఆయన మనల్ని బట్టి చాలా సంతోషిస్తారనమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఏసయ్య మహోన్నతుడైన తండ్రి, మహిమగల రాజా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏసయ్య మమ్మల్ని రాజుల యాజక సమూహంగా మీరు చేశారు. ఏసయ్య మీరు సిలువలో చేసిన ప్రతి ఒక్కటి నా తండ్రి ప్రభు, మేము మీతో పాటు యుగాలు మీతో కలిసి జీవించాలని, మీ రాజ్యంలో నా తండ్రి ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో నా తండ్రి ప్రభు మేమును నీతో కలిసి ఉండాలని మీరు చేసిన ఈ త్యాగము నా తండ్రి ప్రభు మేము మరువక ఏసయ్య మీ వాక్యంలో ధ్యానిస్తూ, మీ వాక్యంలో నిలిచి ఉండే ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. ఏసయ్య లోకంలో వచ్చే ఏ సమస్యకి నా తండ్రి ప్రభు మేము జడియక, మీ వాక్యంలో నా ధైర్యాన్ని మేము పొందుకుంటూ నా తండ్రి ప్రభు ముందుకు సాగులాగును మీరు కృప చూపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. ఆశీర్వాదకరమైన బ్రతుకులు మీరు మాకు ఇచ్చారయ్యా, నీకు స్తోత్రములు. ఏసయ్య మీ కృపలో మీరు నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్క వ్యతిరేకతను మీరు తీసివేశారు. యేసు సిలువ ద్వారా ప్రతి ఒక్క వ్యతిరేకతను మా జీవితంలోంచి మీరు తీసివేసిన తండ్రి నీకు స్తోత్రములు. అవును యేసయ్య, దాన్ని మేము తెలుసుకొని నా తండ్రి ప్రభు ఆనందంగా మీకు ఇష్టమైన బ్రతుకును మేము ఇక్కడ బ్రతుకులాగును మీరు కృప చూపించి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రము. బలా మంచి దాసుడా అని నా తండ్రి ప్రభు మీ చేత మెప్పు పొందే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు మీకు స్తోత్రములు. యేసయ్య మీకే మహిమ రాజా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్య సర్వోన్నతులకు తండ్రి మీకు వందనాలు. యేసయ్య మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచారు తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్క వ్యతిరేకతను మాలో నుంచి మీరు తీసివేసిన తండ్రి నీకు స్తోత్రములు. యేసయ్య మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా వాళ్ళు మలుచుకున్న తండ్రి నీకు స్తోత్రములు. యేసయ్య నీకు ఇష్టమైనది ఏదియో మా జీవితాల్లో లేకుండా మీరు చేశారు తండ్రి నీకు స్తోత్రములు. మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ ముందులాగా మమ్మల్ని ప్రత్యేకపరిచి ఆశీర్వదించి దీవించిన తండ్రి నీకు స్తోత్రములు. యేసయ్య ప్రత్యేక జనాంగంగా మీరు మమ్మల్ని చేశారు తండ్రి నీకు స్తోత్రములు. మీరు పరిశుద్ధులు అన్నారు కనుక మేము పరిశుద్ధులం అయ్యాం, మీరు నీతిమంతులు అన్నారు కనుక మేము నీతిమంతులం అయ్యాము తండ్రి నీకు స్తోత్రములు. యేసయ్య కొత్త నిబంధనలు ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదానికి అర్హులుగా మిమ్మల్ని